తెనాలి రామలింగేశ్వరపేటలో గల శ్రీ తిరుపతమ్మ తల్లి గోపయ్య స్వామివార్ల దేవస్థానం తిరునాళ్ల మహోత్సవ కార్యక్రమ నేపథ్యంలో స్వామివార్లకు పట్టు వస్త్రాలు పసుపు కుంకుమలను వార్డు కౌన్సిలర్ కటారి హరీష్ రత్నకుమారి దంపతులు అందజేశారు. స్వామివార్లకు ఈ సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలను చల్లగా చూసే శ్రీ తిరుపతమ్మ తల్లి శ్రీ గోపయ్య స్వామివార్ల దేవస్థానం నందు గురువారం రాత్రి స్వామివార్ల తిరునాళ్ల మహోత్సవం వైభవంగా జరిగింది. స్థానిక భక్తులే కాక పరిసర గ్రామాల నుంచి కూడా భక్తులు వచ్చి స్వామివార్లను దర్శించుకుని పూజలు చేశారు. తిరునాళ్ల మహోత్సవాన్ని పురస్కరించుకుని దేవాలయాన్ని విద్యుత్ దీపాల అలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ కటారి హరీష్ రత్నకుమారి దంపతులు స్వామివార్లకు పసుపు కుంకుమ పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా శ్రీ గోపయ్య స్వామి తిరుపతమ్మ వార్లకు పసుపు కుంకుమ పట్టు వస్త్రాలను సమర్పిస్తున్నట్లు చెప్పారు. ప్రజలను రైతులను పాడి పంటలను చల్లగా చూడాలని స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా వారు అమ్మవారిని వేడుకున్నారు. వీరితో పాటు ఈ కార్యక్రమంలో బత్సు రాఘవరావు, మామిడి బత్తుల సుబ్రహ్మణ్యం, కందుకూరి నాగరాజు, సముద్రపు సత్యం, పొట్లూరి అశోక్, చల్లగొళ్ల సాంబశివరావు, మెండు కుమార్, ఫిరంగల బాబు, రామిశెట్టి శివశంకర్రావు, సుబ్బారావు, కొండూరు శివయ్య, నాసిట్టి శ్రీరామూర్తి, రామిశెట్టి బుల్లిబాబు, మామిడి బత్తుల శ్రీను తదితరులు పాల్గొన్నారు. 11వ వార్డు రామలింగేశ్వరపేట పుట్ట రాఘవ రైస్ మిల్ దగ్గర వేయించేసి ఉన్న గోపయ్య స్వామి లక్ష్మీ తిరుపతమ్మ వారి దేవస్థానములో పసుపు కుంకుమ ఆనవాయితీగా మేము తీసుకొస్తా ఉన్నాము. ఈ ప్రతి సంవత్సరం 3 సంవత్సరాలు బట్టి మేము తల్లికి పసుపు కుంకుమ తీసుకొస్తున్నాము. ఈ పసుపు కుంకుమ తీసుకొచ్చే భాగ్యం మాకు ఆ తల్లి కలిగించింది. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషం. ఎందుకంటే ఈ తిరుపతమ్మ తల్లి తిరునాళ్ళు వస్తుందంటేనే ముందుగా ఒక పండుగ వాతావరణం ఉంటుంది. దానిలో భాగంగా ఈరోజు మన అమ్మవారికి పసుపు కుంకుమ, స్వామివారికి పట్టు వస్త్రాలు, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఆనవాయితీగా మేము అమ్మవారికి సమర్పించుకునే అదృష్టం అవకాశం కల్పించింది ఆ తల్లి. ఇదే విధంగా కొనసాగించి అందరినీ ఆశీర్వదించాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ రామలింగేశ్వరపేట గురవయ్య కాలనీ కానివ్వండి, మొత్తం పాడి పరిశ్రమ ఎక్కువగా ఉంటుంది. పాడి పరిశ్రమ కానివ్వండి, రైతాంగం ఎక్కువగా. ఆ తల్లి చల్లని చూపు ఈ రైతాంగం మీద, పాడి పరిశ్రమ మీద ఉండాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ